నమస్కారం. మా టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు భారీ వర్షం కారణంగా చెట్లన్నీ ఆకులు రాలిపోయాయని, రోడ్లన్నీ నీటితో నింపబడినాయని సీఎం ఆదేశించారు. ప్రయాణికులు జాగ్రత్తగా తమ గృహానికి చేరుకోమని, మార్గమధ్యంలో బార్ షాపుకు కానీ మందు షాపుకు కానీ వెళ్ళకూడదని సీఎం ఆదేశించారు. విలేజ్లో రోడ్లపై తీగలు, కరెంటు తీగలకు ప్రమాదానికి గురి కావచ్చని ఆదేశించారు. అంతేకాకుండా పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామం పొలాల శివారులో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెలుచుండగా అటుగా వెళ్తున్న ఒక కప్ప అకస్మాత్తుగా ద్విచక్ర వాహనం కింద పడి దుర్మరణం చెందింది. అది చూసిన కప్ప కుటుంబ సభ్యులు ప్రమాదాన్ని చూసి బోరున విలపించారు. ఈ ఘటనను నసరాపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఎం ఎస్పీ ప్రసాద్ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కావున రేపు ఉదయం రోడ్లన్నీ స్తంభిస్తాయని సీఎం హెచ్చరిస్తున్నారు. ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు రేపు ఎలాంటి వాహనాలు ఉపయోగించకుండా కాలినడకనే తన ప్రయాణాలు సాగించాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాలినడకలు నడవాలి. కానీ కాళ్ళకు చెప్పులు వేసుకొని చేతిలో గొడుగు పట్టుకొని రోడ్లమ్మటి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని జాగ్రత్తగా ప్రయాణించమని సీఎం ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.